ప్రభుని స్తుతించుట మనసులో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవుడు ఈ నూతన షాప్కి ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:8. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. చదవండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. కాబట్టి ఈ కొట్లోకి వచ్చాం. ప్రభు అంటున్నాడు నీ కొట్లలో ఏం కలిగిద్దంట? దీవెన. అంతేకాదు, ఇది మరి నూతనంగా దేవుడు మరి ప్రారంభించాడు కాబట్టి ఇంకో మాట అంటున్నాడు, నీ ప్రయత్నంలో కూడా దీవెన కలుగుతుంది. అంతేకాదు, దీవెనతో పాటు దేవుడు ఏమిస్తాడు అంటే చదవండి అక్క. నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను, ఈ కొట్టు ఇది మనకు ఒక దేశం లాంటిది, మన పని కోసమై. కాబట్టి ఈ ప్రయత్నాన్ని దీవిస్తానంటున్నాడు. అంతేకాదు, నిన్ను కూడా ఆశీర్వదిస్తానని అంటున్నాడు. అంతేకాదు, ఈ విషయంలో దేవుడు అంటున్నాడు, చూడండి 18వ వచనం, 19, 10వ వచనం, 10. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడేటి చూచి నీకు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడంట మన శత్రువులు విరోధంగా ఉన్నవారు ఏం చేస్తారంట? భయపడతారు. ఏం చేయలేదు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు ఇంత ఆశీర్వదించాడు? ఎందుకంటే అక్కడ అంటున్నాడు 7వ వచనంలో, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట ఏం చేస్తున్నాడు? వారు ఒక త్రోవను వస్తారంట, ఎన్ని త్రోవలు వెళ్ళిపోతారంట? 7 త్రోవల్లో వెళ్ళిపోతారు. అది ఏది మనకి వ్యతిరేకంగా ఉందో, ఏది మనకి విరోధంగా ఉందో దేవుడు దాన్ని తీసివేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకో మాట అంటున్నాడు, గొప్ప మాట, 11వ వచనం, మరియు యెహోవా నీకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశం. అది గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలిగి. ఒక దీవెన అంటున్నాడు, ఆశీర్వాదం అంటున్నాడు, సమృద్ధిగా ఏం చేస్తాడంటే మేలు కలగజేస్తాడు. అంతేకాదు, అక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే కింద 12వ వచనం, యెహోవా నీ దేశం మీద దాని కాలం ముందు కురిపించడము నీవు చేయ కార్యం అంతటిని ఆశీర్వదించటము, ఆకాశమును తన మంచి ధననిధిని తెలుసును. వ్యాపారం అంటేనే నో పరిస్థితులు, కానీ ప్రభు అంటున్నాడు నీవు అనేక జనాలకు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. అంటే ఏమిస్తాడు దేవుడు? సమృద్ధి ఇస్తాడు. కాబట్టి అలా ఉన్న దేవుడు ఆ సమృద్ధినిచ్చి ఆశీర్వదించి
ఇంకా అంటాడు 14వ వచనం చివరి మాట, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా నియమించను. ఇది దేవుడు ఈ వాగ్దానం. కాబట్టి నీ కొట్లలో నీ ప్రయత్నంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ వ్యాపారం ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మొదటి వచనంలో ఉంటుంది, నీ దేవుడనే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నాం కాబట్టి దేవుడు మన పనులను, ప్రయత్నాలను, వ్యాపారాన్ని దీవిస్తాడు. అలాగే దేవుడు దీవించి అదే అంటాడు, 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు విత్తనం వేసి ఎన్నంతలు పొందాడంట? 100 కిషోర్ అన్న, శాంతక, బిల్లు, మరి జెస్సీ, నిస్సి కుటుంబం, అమ్మ మరియమ్మ గారు, మార్తమ్మ గారు, అలాగే దేవుడు ప్రేమతో ఇచ్చిన ఈ షాపు మరి ఈ దినాన మరి ప్రారంభిస్తుంటుండగా ఈ వాగ్దాన ప్రకారం దేవుడు ఆశీర్వదించి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క మరి సాయంకాల సమయంలో కిషోరన్న, శాంతక్క మోరియాలో ప్రభా ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా నిన్ను వెంబడిస్తూ నీ పరిచయం చేస్తున్నారు. నీ బిడ్డలు ఇంతవరకు దీవిస్తూ వచ్చారు. అంతేకాదు వారికి వచ్చిన చిన్న బిడ్డలు నిస్సి, జెస్సీ కూడా చిన్న వయసు నుంచి మోరియాలో నీ పాద సన్నిధిలో పెరుగుతూ వచ్చారు. మరి వీళ్ళు చదువుల్లో తోడుకున్నారు. అంతేకాదు కిషోరానికి ఇచ్చిన మరి తలాంతుని బట్టి ఈ గోల్డ్ షాప్ వర్క్ కమ్ సేల్స్ ప్రభావ నీ నామంలో ప్రారంభిస్తుండగా మరి ఈరోజు 28/8 నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నంలో యెహోవా నిన్ను దీవించును అనే మాట గుర్తు చేసుకుంటున్నాం. అంతేకాదు కొన్ని వర్తమాన మాటలు కూడా, కొన్ని వచనాలు తెలియజేశారు. నీకు ఆశీర్వాదం, నీకు సమృద్ధిగా మేలిస్తానన్నారు. నువ్వు అప్పు ఇస్తావు కానీ చేయవన్నారు. నువ్వు పైవాడుగా నియమించబడతావు, కిందవాడుగా ఉండవన్నారు. ఈ వాగ్దానాల ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ షాపును ప్రారంభిస్తుండగా ప్రభా ఈ వ్యాపారం ఆశీర్వదించి సముద్ర వ్యాపారం నీ యొద్దకు వచ్చును. వాగ్దానం నెరవేర్చి నువ్వు ఆశీర్వదించిన ఎన్నటన్నిటికీ ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ఈ వ్యాపారం, ఈ కొత్త వర్క్ ఇంతవరకు మీరు ఎంతకాలం మన షాపులో తోడుకున్నారు. ఈ షాపులో నూతన కార్యాలు చేసి మహిమ పొందను. మీ ఆశీర్వాదం, దీవెన మీ సన్నిధి ఇక్కడ ఉంచుమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం షాప్కి, వ్యాపారానికి, కుటుంబానికి సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగే తప్పకుండా. ఏం అనిలా చేస్తాను అన్న, పర్లేదు అంటే